ప్రియమైన దేవుని సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రార్థనతో మనం ఈ కూడికను ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న రత్నకుమారి పాస్టర్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రాజా, మా ప్రభువా, మీ సన్నిధిలోనైనా మేమందరం ఏకముగా ఏకభావముతో ఏకాత్మతో ఏక తాత్పర్యముతో ప్రభు మేమందరం కలిసి కొనియాడి కూడి కీర్తించి మిమ్మల్ని మహింపరచినట్లు మాకు కావాల్సిన మీ కృప మీ సహాయం మాకు అనుగ్రహించండి. ప్రభువా, మమ్మల్ని అయినా జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో నా ప్రభు మమ్మల్ని ఏర్పరచుకొని మీ గొప్ప పని కొరకై మమ్మల్ని ఏర్పరచుకొని పిలుచుకొని మీ ఉన్నతమైన నా ప్రభు సంకల్పం కొరకై నా ప్రభు మమ్మల్ని నిలబెట్టుకుంటూ అయా నా తండ్రి నా ప్రభు సులువుగా చిక్కులు పెట్టి పాపముల నుంచి మమ్మల్ని దూరపరిచి నా ప్రభు యేసు వైపు చూస్తూ మా ముందున్న పందిరంగంలో ప్రభు మేము ఓపికతో పరిగెత్తలాగన నాయన మీరు మాకు ఇచ్చిన ఈ పిలుపుని బట్టి నిరీక్షణను బట్టి నా ప్రభువా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో నా తండ్రి నా ప్రభువా, ప్రత్యేకంగా నైనా ఈ సంఘాన్ని నా ప్రభు మీరు ప్రేమించి శరమ్మ పాస్టర్మని నైనా పాస్టర్ గారిని నా ప్రభువా మీరు ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సంఘంలో ఆగస్టు నెలలో నైనా జరగటానికి దైవజనరా సదస్సు జరగటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. నా ప్రభువా, అయ్యా నా తండ్రి కుడిక ఆరంభం నుంచి అంతం వరకు నైనా మీ ఆత్మ నడిపింపు, ఆత్మశక్తి, ఆత్మ బలం మాకు దయచేయండి. నా ప్రభువా, ఎక్కడనైనా నా ప్రభువా అపవాదికి చోటు ఇవ్వకుండా నైనా కేవలం నా ప్రభువా సంపూర్ణ ఆత్మతో పరిశుద్ధాత్మ శక్తితో అయా ఈ కూడిక జరుగులాగా సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. ప్రభువా, మీ దృష్టి మీ మనసు ఈ స్థలం మీద ఉంచండి. నా ప్రభువా, ఈ సమయమునైనా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని ప్రార్థించుకుంటున్నాం. ప్రభువా, రావాల్సిన బిడ్డలని త్వరగా నడిపించండి, పురికొల్పండి, ప్రోత్సాహపరచండి. నా ప్రభువా, మార్గ మధ్యంలో ఉంటే నాయన వారిని త్వరగా నడిపించండి. వచ్చిన దైవజనరాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నా ప్రభువా, ఈ స్థలంలో నా ప్రభువా నైనా కనిపించని విభాగాల్లో పనిచేస్తున్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని, ఈ సంఘం కొరకే ప్రయాసపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సంఘ సేవకురాలని సేవకుని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఈ స్థలంలో ఈ సంఘం నీ నా మహిమార్థమై ఉంటుండగా ఈ స్థలం అనేకులకు ఆశీర్వాదకరముగా అనేకులకు దీవెనకరముగా ఈ సంఘాన్ని ఉంచండి. అనేకులను ఆదరించే సంఘముగా, అనేకులను పోషించే సంఘముగా, అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉండే సంఘముగా ఈ స్థలాన్ని ఆశీర్వదించి దీవించి సహాయం చేసి మీరే మహిమ పొందమని అయా ఈ పాటల ద్వారా నైనా నా ప్రభువా వాక్యము ద్వారా ఆరాధన ద్వారా కానుకల ద్వారా మేమందరం మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచినట్లు మీ సహాయం మాకు అనుగ్రహించి మీరే మహిం పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ కృప కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. దేవాతి దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దైవమా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మరి ఈ దినము ప్రభా నాయన యేసయ్యా ఇదిగో తండ్రి నాయన నీ సన్నిధికి ప్రభా నీ సేవకులందరినీ నాయన మీరు తోడుకొని వచ్చి ప్రభా యేసయ్యా ఈ కూడికను అద్భుతంగా నాయన ఆశ్చర్యకరంగా ప్రభా నాయన నీకు మహిమకరంగా తండ్రి నాయన ఈ కూడిక జరుగునట్లుగా నీ ప్రభావముతో నింపి నడిపించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు దేవాతి దేవానికి స్తోత్రాలు 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 నాయన. నిత్యుడానికి స్తోత్రాలు, సత్యుడానికి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన. నీ ప్రభావముతో నింపండి నాయన, నీ మహిమతో నింపండి. ఈ కూడి ఉన్న ఈ చోటును నాయన సొలొమోన్ దేవాలయంలో దిగి వచ్చినట్లుగా ప్రభా నాయన మీరు నాయన ఈ మందిరము మీదకి నాయన ఈ మందిరంలోనికి దిగిరమ్మని ప్రార్థన చేయుచున్నాం తండ్రి నాయన. నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నీ తేజో మహిమని ఇక్కడ ఉంచండి ప్రభా, నీకు వందనాలు అయా. మరి నాయన ప్రయాణం అవుతున్న వారిని మరి దారి మధ్యలో ఉంటున్న నాయన నీ దైవ సేవకురాండ్రందరినీ ప్రభా నాయన అయా మీరు నాయన అయా తోడుకొని రమ్మని ప్రార్థన
ప్రార్థన చేయుచున్నాము తండ్రి నాయన. నీకు స్తోత్రాలు. ఏ ఆటంకము లేకుండా ప్రభా నాయన వారందరినీ ప్రభా నాయన నీ సన్నిధికి ప్రభా నాయన ఈ యొక్క మీటింగ్ కొరకు నాయన మీరు సిద్ధపరిచి తోడుకొని రమ్మని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మరి నాయన అయ్యా నీ దైవ సేవకురాలు నాయన మరి శారమ్మ ప్రభ ఎంతో నాయన వ్యయముతోనూ నాయన ఇదిగో తండ్రి అయా ఇదిగో ప్రభా నాయన ప్రయాసతోనూ నీ సన్నిధిలో ప్రభ ఆసక్తితోనూ నీ సన్నిధిలో ఈ కూడిక జరుపుకొనిచుండగా ప్రభా నాయన మీరే దిగిరండి నాయన. అయా ఏసయ్యా దిగి వచ్చి ప్రభా నాయన ఈ కూడికను నాయన మీరే మహిమకరంగా జరిగించమని నాయన నీ చేతులకే అప్పజెప్పుకుంటూ ప్రభా నాయన అయ్యా మేము పాటలు పాడుట మొదలుకొని ప్రభా చివరి ప్రార్థన ఆశీర్వాద ముగింపు వరకు ప్రభా నాయన నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ప్రభా మమ్మల్ని నడిపించమని నాయన మహోన్నతుడా నీ చేతులకే ప్రభా ఈ యొక్క కూడికను అప్పజెప్పుకుంటూ ప్రభా మమ్మల్ని అప్పజెప్పుకుంటూ ప్రభా మీరేనైనా నడిపించమని పరిశుద్ధాత్మ తండ్రి మీరే దిగి వచ్చి ప్రతి ఒక్కరి మీద మీరు రాలి ప్రభా నాయన మీరే మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నీకు దూరమైనను నేను కాదని పోయినా వెంటాడి హత్తుకున్నావు. నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయా. నీ కృపలను విడువక కనికరిస్తూనే ఉందయా. నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయా. నీ కృపలను విడువక కనికరిస్తూనే ఉందయా. వందనాలయా యేసు వందనాలయా. వందనాలయా యేసు వందనాలయా. వందనాలయా యేసు వందనాలయా. యేసు వందనాలయా. నన్ను విడువలేదయ్యా నేను పారిపోయినా వెనక్కి నన్ను పట్టుకున్నావు. నీకు దూరమైనను నేను కాదని పోయినా వెంటాడి హత్తుకున్నావు.
చేరిన ప్రియమైన నాహితుడవే, మహారాజువే మా నాయకుడవే, నడిపించు నా దైవమే. ప్రతి స్తరమునా జతే చేరిన ప్రియమైన నాహితుడవే, ప్రతి స్థితిలో నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతి క్షణం. ప్రతి స్థితిలో నడిపిన వైనం ఆశ్చర్యమే కలిగించే ప్రతి క్షణం. ఆరాధింతును అనునిత్యము, నిన్ను కొనియాడెదను నిరతము. ఆరాధింతును అనునిత్యము, నిన్ను కొనియాడెదను నిరతము. మహారాజువే మా నాయకుడవే, నడిపించు నా దైవమే. నిలచిన వారికి, శత్రు భయముతో మది అలజడితో మార్గమే కానక నిలచిన వారికి, చెదరిన గుండెకు బలమివ్వగా నిలిపితివి సంద్రము జలరాశిగా. విస్మయముందెను వెనుతిరుగగా, మరణించే శత్రువు కనిపించగా, స్తుతించుచు సాగే నా పయనము. చేర్చితివి క్షేమముగా గమ్యము, స్తుతించుచు సాగే నా పయనము. చేర్చితివి క్షేమముగా ఆగమ్యము. ఆరాధింతును అనునిత్యము, నిన్ను కొనియాడెదను నిరతము. ఆరాధింతును అనునిత్యము, నిన్ను కొనియాడెదను నిరతము. మంటిని కూర్చి పాత్రగా మలచి, నీ పోలికనిచ్చి మహిమగా తీర్చి. మంటిని కూర్చి పాత్రగా మలచి, నీ పోలికనిచ్చి మహిమగా తీర్చి. నిలిపితివి నన్ను నీవానిగా, ఆత్మల రక్షణకై ఒక ప్రమిదగా. సాగెదను నేను నీ సాక్షిగా, ఈశ్వరమే నాలో ధ్వనించగా. ఇదే నాకు నిజమైన నిరీక్షణ, నీ కౌగిలిలో నాకు సంరక్షణ. ఇదే నాకు నిజమైన నిరీక్షణ, నీ కౌగిలిలో నాకు సంరక్షణ. ఆరాధింతును అనునిత్యము, నిన్ను కొనియాడెదను నిరతము. ఆరాధింతును అనునిత్యము, నిన్ను కొనియాడెదను నిరతము. మరణము గెలచిన మృత్యుంజయుడవు, మహిమతో దిగివచ్చు నా మహారాజు. మరణము గెలచిన మృత్యుంజయుడవు, మహిమతో దిగివచ్చు నా మహారాజు. సర్వ సమృద్ధితో నన్ను నింపావు, సకల
సకల ఈవులకు ఆధారమైనావు. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. తరాలు మారినా తరగదు నీ ప్రేమ యేసయ్యా. యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా. తరాలు మారినా తరగదు నీ ప్రేమ యేసయ్యా. యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా. సర్వ సమృద్ధితో నన్ను నింపావు, సకల ఈవులకు ఆధారమైనావు. సర్వ సమృద్ధితో నన్ను నింపావు, సకల ఈవులకు ఆధారమైనావు. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. తరాలు మారినా తరగదు నీ ప్రేమ యేసయ్యా. యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా. నీకు స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు దేవుడు పాటల ద్వారా తన నామాన్ని మహిమపరుచుకున్నారు. దేవుడు మరి మీకు ఇచ్చిన స్వరాలతో దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని ఈరోజు మీకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న లుదియా పాస్టర్మ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి మేమందరము కూడా చేరి ఇదిగో నెలలో ప్రభా ప్రతి నెలలో కూడా ప్రభా అయా సేవకురాళ్ళుగా మేమందరము చేరి ప్రభా నాయనని సన్నిధానములో తండ్రి మేంపరచటానికి ప్రభా మేము నేర్చుకోవటానికి ప్రభా నీవు ఎంతగానో మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించిన ఆయన ఈ గొప్ప కృపను మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా ఇంకా రావాల్సిన సేవకురాలందరి ప్రయాణాలలో కూడా మీరు తోడుగా ఉండి ప్రభా నడిపించి చక్కగా ప్రభా మేమందరము కూడా తండ్రి నీ వాక్య ఉపదేశములో నేర్చుకోవడానికి కట్టబడటానికి నాయన నీ కృపను మాకు ఇంకా బలముగా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా మేము నేర్చుకోవటమే కాదు కానీ ప్రభా ఆ వాక్యానుసారముగా మేమందరము కూడా జీవించినట్లుగా అయా మమ్మల్ని సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీ సేవకురాలు నాయన ఈ దినము నాయన సంఘములో ఏర్పాటు చేసుకున్న ఈ విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకా రావాల్సిన సేవకురాలందరినీ కూడా నడిపించండి. ముందున్న కార్యక్రమం అంతా కూడా మీరు నాయన మహిమకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇదిగో పాటల ద్వారా తండ్రి ఆరాధన ద్వారా వాక్యం ద్వారా మేము నేర్చుకోగలిగిన కృపను మా అందరికి అనుగ్రహించండి, సహాయము చేయండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచండి యేసయ్యా. దూర ప్రాంతం నుంచి ఇంకా నీ సేవకురాలను రావాల్సిన వారందరినీ కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. దయగలిగిన మా తండ్రి అయా ఇదిగో సంఘములో నాయన నీ సేవకురాలు ఏర్పాటు చేసుకుంటుండగా ప్రతి అవసరం కూడా మీరు తీర్చి ప్రభా ఈ కూటమిని అంతా కూడా మహిమకరంగా జరిగించమంటూ యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మధ్యలో ఉన్న శారా పాస్టర్మ గారు వచ్చి కొద్ది నిమిషాలు తన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. శ్రద్ధ కలిగి అందరము విందాం. పోయినసారి పాశ్రమంలో మీటింగ్ పెట్టుకున్నాము, చాలా బాగా జరిగింది. చాలామంది వచ్చారు, చక్కగా జరిగింది మన చర్చిలో. దేవుడు మరి యొక్క అవకాశం ఇచ్చాడు, అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను.
అయితే జూన్ నెలలో పెట్టుకోవాల్సిందే యాక్చువల్గా ఈ మీటింగు. జూన్ నెలలో నా మౌత్ అల్సర్స్ వచ్చి బాగా సీరియస్ అయిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 4 రోజులు ఉండే ఎక్కించారు. అయితే దేవుని కృప వల్ల మా సంఘంలో వాళ్ళు అంటే గ్రూపులో ఏం పెట్టలేదు, ఆశ్రమంలో గ్రూపులో పెట్టలేదు మెసేజ్, ప్రేయర్ రిక్వెస్ట్ ఏం పెట్టలేదు. ఆయన కూడా ప్రార్థన చేసుకున్నాను హాస్పిటల్లో ఉన్నప్పుడు. సంఘంలో వాళ్ళు కూడా ప్రార్థన చేశారు, మా పిల్లలు పాస్టర్ గారు అంతా ప్రార్థన చేశారు. దేవుని కృప వల్ల నాకు స్వస్థత వచ్చింది. తరచుగా వస్తూ ఉన్నాయి ఈ అల్సర్స్. టెస్ట్లన్నీ చేశారు, కానీ టెస్ట్లో ఏమి ప్రాబ్లం ఏం లేదు, అన్నీ నార్మల్గానే వస్తున్నాయి రిపోర్ట్లన్నీ. బ్లడ్ కొంచెం తక్కువ ఉందని చెప్తున్నారు. ప్రార్థన చేయండి నా కోసము, నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. అలాగే బిడ్డలు మా పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయండి, మా సేవ పరిచయ కోసం ప్రార్థన చేయండి, పిల్లలిద్దరి కోసం ప్రార్థన చేయండి. బిడ్డలిద్దరూ చదువుతున్నారు, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది మా పాప భీమవరంలో. అలాగే బాబు వచ్చి వైజాగ్లో చదువుతున్నాడు, ఎంబీబీఎస్ 4th ఇయర్ చదువుతున్నాడు. బిడ్డలిద్దరు కొరకు ప్రార్థన చేయండి, వారి చదువుల కొరకు దేవుడు మంచిగా సేవలో వాడబడాలని, అదేవిధంగా చదువుల విషయంలో కూడా చక్కగా దేవుడు సహాయం చేయలేకుండా ప్రార్థన చేయండి. వాళ్ళు ఉంటున్న స్థలాల్లో దేవుని కృప వల్ల దేవుని సేవలో వాడబడుతున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదేనండి నా సాక్ష్యము. దేవుని నామానికి మహిమ కలుగునాక మీ అందరికి వందనాలండి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితి. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మది. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషముగా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మరి శారా పాస్టర్ గారిని చూశారు కదా, మనకి మాస్కులు లేవు, ఆమె మాత్రం మాస్క్ వేసుకుంది. ఎందుకో తెలుసా, పాపం బాగలేదు, ఇదంతా పొక్కిపోయి. ఇప్పుడే చూశాను నేను, చాలా ఇబ్బందికరంగా ఉంది. తరచూ ఆ బలహీనత ఆ బిడ్డకు వస్తూ ఉంది. పోయిన సంవత్సరం కూడా అట్లాగే జరిగితే మేము ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసి పలకరించి వెళ్ళాము. మరి మొన్న జూన్ నెలలో కూడా అదే ప్రాబ్లం. మరి ఇప్పుడు కూడా ఇదంతా ఎర్రగా తోలుడిపోయి చాలా ఇబ్బంది పడుతుంది పాపం. ఎందుకంటే తోటి సేవకురాలు ఏదన్నా కొంచెం ఇబ్బందిలో ఉంటే ప్రార్థన చేయవలసింది ఎవరు? సంఘం చేస్తారు,
బంధువులు చేస్తారు, కానీ మనం కూడా చెయ్యాలి. మనందరం కూడా మన అనుదిన ప్రార్థనలు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుందాం. మరి వారు కూడా ఎంతో పరిచర్యలో అటు ఇటు తిరుగుతూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఆరోగ్యం ఎంతో అవసరం. కాబట్టి అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో ఆమెను జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మనందరం లేచి నిలువబడి దేవుణ్ణి ఆరాధించుకుందాం, దేవుణ్ణి స్తుతించుకొని దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే దేవుణ్ణి ఆరాధించుకుందాం. మన మధ్యలో ఉన్న మేరీ పాస్టమ్ గారు వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. ప్రతి ఒక్కరము కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం, ప్రతి ఒక్కరము దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఘనపరచటానికి, స్తుతించటానికి, ఆరాధించటానికి, పూజించటానికి సరిపోయినవాడు, చాలినవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే. ఆయన నామమే ఘనపరచదగిన నామము. ఆయన నామమే అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము. ఆయన నామమే హెచ్చింపబడిన నామము. ఆయనే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్న దేవుడు. ఆయనే సర్వ సృష్టికి అధికారి అయి ఉన్న దేవుడు. నీవు నేను ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దేవుని కృప. నీవు నేను ఆరోగ్యముగా ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు ఆయన బిడ్డలముగా ఆయన పనిలో మనము ఉన్నామంటే ఆయన కృప. ఆయన మనలను హెచ్చించుటకు, మనలను ఘనపరచుటకు, మనలను నీతిమంతులుగా చేయుటకు మన కోసం ఆయన ఎంతో త్యాగమైనటువంటి దేవుడు. ఇంతగా నిన్ను ప్రేమించుటకు నువ్వే పాటి దానవు, నేనే పాటి దానను. ఆయన ప్రేమను, త్యాగమును, ఆయన మనకిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యమును, ఆయన మనకిచ్చిన పరిచర్యను, ఆయన మనల్ని పిలిచిన పిలుపును, ఆయన మనకిచ్చిన ధన్యతలను జ్ఞాపకము చేసుకుంటూ, ఆయనను హెచ్చించుచు, మనలను మనము తగ్గించుకుంటూ, మనము ఏమై ఉన్నామో కేవలమైన కృప మాత్రమే. ఆయన మేలులను తలపోసుకొనుచు దేవుని నామాన్ని స్తుతించుకుందాము, ఘనపరుచుకుందాం. స్తుతులను అంగీకరించగలిగిన ప్రభు ఆయన. మన జీవితాల్లో ఆయన ఎన్నో కార్యములు, ఎన్నో అద్భుతాలు జరిగించుకుంటూ ఈ దినము వరకు తల్లిలాగా తండ్రి అయి మనల్ని నడిపిస్తున్న మన నాయకుడు. హృదయపూర్వకంగా ఆరాధించుదాం. ప్రభువా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మిన్నయైన నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. అనుదినము పుట్టుచున్న మీ వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రాలయ్యా. అల్పులము, అయోగ్యులము, ఏ రీతిగా చూసినను మేము పనికిరాని వారిమి నాయనా. ఇదిగో మీ విలువైన, ఖ్యాతి కలిగిన, ఘనమైన పరిచర్యను మాకు అప్పగించావయ్యా. ఇదిగో ఈ పరిచర్యలో నమ్మకమైన వారిగా, యథార్థ పరులుగా, నీ చిత్తమును నెరవేర్చగలిగిన సేవకులముగా మమ్ములను అట్టి ఆత్మతో నింపి నడిపించండి ప్రభువా. మీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. జీసస్ నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరికి వచ్చిన పాటే కనుక అందరం చప్పలు కొడుతూ పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే
హృదయపూర్వకముగా పాడదాం. Lord Jesus, Spirit of God, రిఖవర రషందర మందర, దేవుని సన్నిధిని అనుభవిస్తూ సమయములో ఆత్మలో ఆనందిస్తూ పరవశించుదాం. మరణ ఛాయలలో నుండి మనల్ని రక్షించిన దేవుడు, అనేక పర్యాయములు మరణపు అంచుల మటుకు వెళ్ళి నన్ను తిరిగి మన ప్రాణాన్ని రక్షించిన దేవుడు ఆయన. మరణ ఛాయలో మెరిసిన నీ కృప, విసిరే కెరటాలు, మరణ ఛాయలో మెరిసిన నీ కృప, విసిరే కెరటాల, అలలో నన్ను తెచ్చినావా, మోసినావా, కలలో కడ తీర్చినావా, అలలో నన్ను మోసినావా. యేసయ్యా, యేసయ్యా, అందరం స్వరమెత్తి పాడదాం. ఈ మందిరం అంతా దేవుని సన్నిధి కమ్ముకొనుచుండగా, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ మన మధ్యలో విడుదలగుచుండగా గట్టిగా గట్టిగా హృదయపూర్వకంగా పాడదాం. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుసునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అవునయ్యా, నా రాజువు నీవేనయ్యా, నా తండ్రివి నీవేనయ్యా, నా నాయకుడవు, నా కాపరివి నీవేనయ్యా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. గ్లోరీ జీసస్. కొద్ది నిమిషాలు మౌనముగా ఉండి ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభునామాన్ని స్తుతించుకుందాం. దేవునికి మహిమ కలుగునగాక. మరణ ఛాయలో నుండి మనలను
విడిపించిన దేవుడు, బ్రతికించిన దేవుడు. ఒకప్పుడు ఏ వెలుగు లేదు మన జీవితాలలో, తన వెలుగును నింపిన దేవుడు. పనికిరాని పాత్రలమే ఒకసారి ఇప్పుడు పనికొచ్చే పాత్రలుగా దేవుడు చేశాడు. దీనుల ఎడల కృప చూపే దేవుడు, అర్హత లేని మనకు అర్హతనిచ్చిన దేవుడు. ఆయన ప్రేమను ఎంత కొనియాడినా, ఎంత స్తుతించినా, ఎంత ఘనపరిచినా, బ్రతుకు కాలమంతయు స్థుతులు చెల్లించినా ఇంకా మనము రుణస్థులమే. ఆయన రుణము ఎన్నటికీ తీరకట్లుండవలసినదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చిన ఈ సమయంలో హృదయపూర్వకమైన స్థుతులు ఆయనకు ఆరోపిస్తూ ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం, ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. ఆయన గొప్ప దేవుడు, ప్రేమామయుడు, సమస్తము చేయగలిగిన సమర్థుడు. ఆయనకే స్తుతులు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడిక ప్రారంభించినది మొదలుకొని పాటలలో, సాక్ష్యములో, ఆరాధనలో మీరు తోడయ్యుండి నీ కృపతో మమ్మలను బలపరిచి నీ సన్నిధిలో మమ్మలను నిలువబెట్టుకొని నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇప్పటి వరకు మేము పాడాము, ఇప్పటి వరకు మేము మిమ్మల్ని స్తుతించి ఘనపరిచాం. ఇక ముందు సమయంలో మీరు మాతో మాట్లాడబోతున్నారు. మీకు వందనాలు. మీ దివ్యమైన వాక్కుల కోసం మా హృదయాన్ని సిద్ధపరుచుకొని నీ మాట కోసం ఆశతో ఎదురు చూస్తున్నాము. ప్రభువా, మీరే మా మధ్యలో ఉండి నీ దీనదాసురాలని బలపరిచి మీరే బలముగా వాడుకోమని, ఈ దినము మాకు కావలసిన దివ్య వర్తమానము మీరు మాకు అందించమని, ఇంకా రావలసిన బిడ్డలను మీరు నడిపించమని, ఈ ప్రాంగణమంతా నీ ప్రసన్నతతో నీ ఆత్మ సంచారముతో మీరు నింపుమని, ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. అందరికీ వచ్చినటువంటి పాట ఒక పల్లవి చరణం పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ అందరికి వచ్చు కదా, పాడదామా మరి? కేజీఆర్ నాకు తోడురా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల్ల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. 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 హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము విందాము. మన మధ్యలో బ్రాహ్మణి పాస్టర్ గారు ఉన్నారు.
వారు వచ్చి కొద్ది నిమిషాలు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుడు ఇంతవరకు ఈ దినము మనలందరినీ ఆయన సన్నిధికి తోడుకొని వచ్చి ఈ రీతిగా ఆయన సన్నిధిలో సేవకురాండ్ర ఈ కూడికెనకు మనల్ని అందరినీ ఆహ్వానించిన పరమ తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రభు కుమారి అక్కకి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడా ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. మరి నిన్న కాక మొన్న సాటర్డే అక్క ఫోన్ చేశారు. యాక్చువల్ పోయిన వారం అంతా మేము 3 రోజులు 7 గంటల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అయితే మరి దేవుని పని జరుగుతున్నప్పుడు దేవుడు ఆటంకపరుస్తూ ఉంటాడు కదా, దుష్టుడు. దేవుడి పని జరుగుతుంటే దుష్టుడు మనల్ని ఆటంకపరుస్తాడు. ఆ 3 దినముల్లో ఏం జరిగిందంటే సేవకులు వచ్చారు, వేరే వేరే ప్రాంతాల వాళ్ళు. నేను చాలా బలహీనతలో ఉన్నాను అనమాట. నన్ను బలహీనరాలను చేశాడనమాట. ఎలా అంటే నేను నా చెస్ట్ సైడ్ బ్యాక్ సైడ్ అంతా పట్టేసింది అనమాట. భయంకరమైన నొప్పి అనుభవిస్తూ ఉన్నాను ఆ 2 days నుంచి నేను. సరే ఏదేమైనా ఇది దుష్టుడు కలుగు చేశాడని చెప్పేసి నేను కూడా ఇంకా లాస్ట్ 4th అంటే నిన్న శుక్రవారం ఫ్రీ అయ్యా అనమాట. సరే ఇంకా ఫ్రీగా తీసుకుందామనుకో, అక్క మీరు వాక్యం చెప్పాలన్నారు. సరే ఏదేమైనా దేవుని చిత్తం అక్క చెప్తాను అని చెప్పాను. నిన్న అదే సాటర్డే ఈవినింగ్కి నేను హాస్పిటల్ వెళ్ళి చూయించుకొచ్చుకున్నాను. అంటే హాస్పిటల్ అంటే జస్ట్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఇలా ఉందని జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, నార్మల్ అయిపోయింది. నేను భయపడ్డాను ఏమవుతుందో, అంటే ఏమన్నా గుండె బలహీనమైందా ఇలా అని చాలా ఆలోచనలు వస్తూ ఉంటే దేవుడు అట్టి బలహీనతలన్నిటి నుండి విడిపించి మరలా ఆయన నన్ను బలపరిచి మరి ఈ దినము ఆయన యొక్క వాక్యమును చెప్పడానికి నాకు ఇచ్చిన ఇటు యొక్క ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి మనం ఎక్కువ లేట్ చేయకుండా వాక్య భాగంలోకి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను, మూల వాక్యం కనుక. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నాయన ఈ వాక్య భాగమును చదువుకొని ఉన్నామయ్యా, నీ వాక్య భాగమును చదువుకొని ఉన్నాం. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మా అందరితో మాట్లాడండి తండ్రి, మమ్మల్ని బలపరచండి నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ అల్పురాలి నోటిని మరుగు చేసి ప్రభా నీ వాక్కును అందించి నాయన నీ ప్రజలైన నీ బిడ్డలమైన మా అందరితో నాయన మీరు మాట్లాడి నాయన మమ్మల్ని బలపరచండి. నీ కార్యాల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ ప్రభా యేసయ్యా నీకే వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని సేవకులారా, సేవకురాండ్రారా, మీకు ప్రత్యేకమైన వందనాలు. అయితే ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, యేసయ్య చెప్తున్నాడు కదా. అయితే యేసయ్య ఏమని చెబుతున్నాడంటే, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాడు. తండ్రి అంటే ఎవరు మనకి ఇక్కడ అంటే యెహోవా దేవుడు కదా. మన తండ్రి ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేస్తూ ఉన్నాడు, నేను కూడా ఏం చేస్తున్నానన్నాడు, పని చేస్తున్నానని. ఇందుకే మనము ఆదికాండంలో వచ్చినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయంలో చూడండి, మొదటి 2 వచనాలు చూసినట్లయితే, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఇక్కడ యెహోవా తండ్రి కదా, దేవుడు తండ్రి ఏం చేస్తున్నాడు, ఇక్కడ విశ్రమించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం యేసయ్య ఏం చెప్తున్నాడు, నా తండ్రి పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలోనే తండ్రి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ విశ్రమించాడు. మరి ఇంతకీ విశ్రమించాడు అనేది కరెక్టా, లేకపోతే తండ్రి పని చేస్తున్నాడు అనేది కరెక్టా? తండ్రి పని చేస్తున్నాడు అనేది కరెక్టే, ఆయన విశ్రమించాడు అనేది కూడా కరెక్టే. అయితే దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తండ్రి విశ్రమించాడు. ఎప్పుడు అంటే ఆయన సమస్తము చక్కగా చేశాడంట. 1వ అధ్యాయం 31వ వచనంలో చూడండి, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను
కదా. దేవుడు తాను చేసింది మొత్తం ఎలా ఉందంట, చాలా మంచిగా ఉందని దేవుడు చూసి ఆయన ఏం చేశాడంటే, ఆయన మొత్తం 6 దినాల్లో సంపూర్తి చేసి తన పనిని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మయ్య ఇంకా మొత్తం చక్కగా ఉంది, అంతా చక్కగా చేశాను, బాగుంది అని చెప్పేసి 7వ దినం ఆయన ఏం చేశాడంట, విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్నాడు. అయితే అంతలోనే ఏం జరిగిందంటే 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతను కూడా తినెను. ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు సంపూర్తి చేశాడు, విశ్రమించాడు. అయితే దేవుడి విశ్రాంతి ఎక్కువ సమయం లేదన్నమాట. దేవుడు విశ్రాంతి టైము ఎక్కువ లేదు. వెంటనే ఆయన మీక పనిలోకి మరలా పూనుకోవాల్సి వచ్చింది. ఎవరు చేశారు అలాగా అంటే, తాను సృజించిన అవ్వ ఆదాములు ఏం చేశారంటే దేవునికి మరలా పని మొదలుపెట్టి, ఆయన అంతా మంచిగా ఉంది, చక్కగా ఉంది, అవ్వ ఆదామును కలుగు చేశాడు, ఏదైనా తోటలో పెట్టాడు. ఆయన మీరందరూ చక్కగా భుజించి చక్కగా ఉండండి, పిల్లలను కానీ మీరు సమృద్ధిగా ఫలించండి అని దేవుడు మంచిగా చేసి విశ్రాంతి తీసుకుంటే, అంతలోకి అవ్వ ఆదాములు ఏం చేశారంటే దేవుని యొక్క విశ్రాంతిని భంగం చేసేశారు. ఇక మన తండ్రి మేల్కొనవలసి వచ్చిందనమాట. తండ్రి పని చేయడం మొదలుపెట్టాడు. ఎప్పటి నుండి అంటే, ఇక వెంటనే దేవుడు వారిని దర్శించి ఏం చేశాడంటే, మీరు చూడండి 3వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఆయన ఎప్పుడైతే అవ్వ ఆదాములు దేవుని యొక్క ఆ పనిని, అంటే అంత చక్కగా ఉన్నదాన్ని వీరు తినకూడదు అన్న ఫలాన్ని తిని దేవుడు చేయవద్దు అన్న పనిని చేసి దేవుని యొక్క విశ్రాంతిని భంగం చేసి ఏం చేశారంటే, వాళ్ళకి అర్థమైపోయింది, అయ్యో మేము చాలా దిగంబరులమని అర్థమైపోయింది అని 11వ వచనంలో. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలియజేసిన వాడు ఎవడు? నీవు నేను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగెను. చూడండి ఏం జరిగిందంటే, దేవుడు నేను తినకూడదని చెప్పాను కదా, నువ్వెందుకు తిన్నావు అయ్యో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, నువ్వు తినమున నిశ్చయముగా చచ్చేదవని దేవుని వాక్యము సెలవిచ్చి ఉన్నది. అయితే వారు చావలేదు, కానీ దేవుడు అక్కడ ఒక ప్రణాళికను దేవుడు వారి ఎడల సిద్ధపరిచాడు. నిజానికి మనం చూసినట్లయితే ఆదాము ప్రక్కటెముకలో నుండి ఎవరిని తీశాడండి? ఒక ఎముకను తీసి హవ్వను నిర్మించాడనమాట. ఆదామునేమో ఆయన డైరెక్ట్ కలుగు చేశాడు, కానీ హవ్వను మాత్రం అతని ప్రక్కటెముకలో ఒక గాయం చేసి ఒక ప్రక్కటెముకను తీసి ఒక అవ్వను నిర్మించాడన్నమాట. అయితే దేవుని యొక్క విశ్రాంతి భంగం అయిపోయింది. ఆయన ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోలేదు. వెంటనే ఆయన మరలా పని చేయడం పూనుకున్నాడు. ఏమిటి ఆ పని అంటే, స్టార్టింగ్లోనే మనకి చెప్పాడు అన్నమాట. 15వ వచనంలో చూసినట్లయితే, 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టేదవని చెప్పాను. ఇది దేన్ని గురించిన వాగ్దానం అంటే, స్త్రీ సంతానం అంటే ఎవరు? యేసయ్య అన్నమాట. స్త్రీ సంతానం అంటే యేసయ్య. సర్పము అంటే అపవాది. సో అది ఆయన సంతానము, స్త్రీ సంతానము అననే ఆయన ఏం చేస్తాడు, నీకు ఆయనకి వైరం కలుగు చేస్తానన్నాడు. తర్వాత అది నిన్ను తల మీద కొట్టును, అది అంటే ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు ఈ లోకానికి. ఒక ఆయన వస్తాడు ఈ భూమి మీదకి. ఆయన నిన్నేం చేస్తాడంటే తల మీద కొడతాడు. ఎందుకంటే ఆయన సిలువ మీద మరణించుట ద్వారా ఏం జరిగిద్ది, మరణం యొక్క బలము నశించిపోయిద్ది అనమాట. మరణానికి ఉన్న బలము నశింపజేస్తాడు. అంటే సాతానును తల మీద చితుక ద్రొక్కుతాడు. అయితే ఆయన అదేం చేస్తుంది, కాటేస్తుంది అనమాట. ఎక్కడ? మడిమ మీద. అంటే యేసుప్రభు వారిని ఆయన చనిపోతాడు అన్నమాట ఈ లోకంలో కదా. అలాగా స్టార్టింగ్లోనే దేవుడు ఒక మర్మాన్ని తెలియజేశాడు అనమాట. ఇక పని చేయడం మొదలుపెట్టాడు. అలా ఏమేం పని చేయాల్సి వచ్చిందంటే, వెంటనే వారు దిగంబరులని అర్థమైన తర్వాత వారికి చొక్కాలను తయారు చేయించాడు. చొక్కాలను కదా, ఒక చర్మపు చొక్కాయలను వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఆకులను కట్టుకున్నారు. ఆ చర్మాన్ని తీసుకొచ్చి చొక్కాగా
వాళ్ళకి కుట్టించాడనమాట. ఆ తర్వాత 6వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు మరి ఒక చోట ఇంకొక పని, ఇంకా ఆయన ఆ పని చేస్తూనే ఉన్నాడు విరామం లేకుండా. ఎప్పుడైతే దేవుని యొక్క విశ్రాంతికి భంగం కలిగించారో అవ్వ ఆదాములు, ఆయన ఇప్పటి వరకు కూడా పని చేస్తూనే ఉన్నాడు, తండ్రి పని చేస్తూనే ఉన్నాడు అన్నమాట. అందులో భాగంగా కొన్ని పనులు మనము చూస్తూ ఉందామండి. చూడండి దేవుని యొక్క వాక్యంలో 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఆ మొదటి వచనంలో చూడండి, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ, ఇలాగా 5వ వచనంలో చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచాడనమాట. ఇలాగూ దేవుడు ఏం చేశాడంటే పని చేస్తూ ఉన్నాడు. ఈ పనిలో భాగంగా దేవుడు నోవహుని ఏర్పరచుకున్నాడు. నోవహుని ఏర్పరచుకొని నోవహు కాలంలో ఒక పని చేశాడు. ఇంతకీ ఏం పని? ఆ పని చెప్పండి. నోవహు కాలంలో దేవుడు జరిగించిన పని ఏంటి అంటే, జలప్రళయం రాబోతుంది, మీరందరూ తప్పించుకోండి, జలప్రళయం నుండి మీరందరూ తప్పించుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. 7వ అధ్యాయంలో చూసినట్లయితే 5వ వచనంలో, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. ఈ రీతిగా అందరికీ చెప్తా ఉన్నారు, నోవహు కాలంలో అయ్యే జలప్రళయం రాబోతుంది, మీరు తప్పించుకోండి అంటే ఎవరు మాట వినలేదు. అయితే దేవుడైతే తన పని చేస్తూ ఉన్నాడు, తన యొక్క వాక్కును తెలియజేస్తూ ఉన్నాడు. అయితే చాలామంది వినిపించుకోలేదు. అయితే ఆ నోవహు కాలంలో దేవుడు ఓడ కట్టడం అనే ఒక పనిని స్టార్ట్ చేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు చేస్తున్న పని ఏంటంటే దేవుడు నోవహు ద్వారా జలప్రళయాన్ని రప్పించడం, నోవహు ద్వారా కొంతమంది ప్రజలను రక్షించే ఉద్దేశంలో దేవుడు ఒక పని జరిగిస్తున్నాడు. ఇలాగ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రతి తరంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక భక్తుని లేవదీస్తున్నాడు. ఆ భక్తుని ద్వారా దేవుని యొక్క కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు అన్నమాట. మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో కూడా, ఆదికాండం 11వ అధ్యాయంలో చూడండి, అక్కడ కూడా ఏం జరుగుతుందంటే మరలా భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేను. చూడండి, మనము ఇప్పుడు ఈరోజు చాలా భాషలు కదా మనకి ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి. అయితే ఒకానొక టైం ఉందంట. ఆ టైంలో భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండిందనమాట. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే, వారి కొరకు ఒక శిఖరాన్ని కట్టుకొని ఇక మనకి ఎదురు లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంట, చూడండి ఒకసారి ముందుకు చదివినట్లయితే 4వ వచనం, మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. చూడండి, ఇంకా 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ యెహోవా భూజనులందరి అక్కడికి యెహోవా దిగి వచ్చాడంట. చూడండి, అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అనే పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. అక్కడ కూడా దిగి వచ్చాడు మరలా దేవుడు. అక్కడ ఏం చేశారంటే, అందరూ కలిసి మన కోసం ఒక పట్టణం కట్టుకుందాము, మనము ఇక చెదరిపోకుండా అసలు మనమే వీరులం శూరులం అని ప్రకటించుకుందామని వాళ్ళు ఏం చేశారంటే ఒక బాబేలు గోపురాన్ని కట్టివేశాడు. యెహోవా ఎక్కడికి దిగి వచ్చాడంట, అక్కడికి దిగి వచ్చాడు. అక్కడికి దిగి వచ్చి వాళ్ళందరినీ చెదరగొట్టేశాడు, వారి భాషను మార్చేసేసాడు. రకరకాలుగా వాళ్ళు అప్పటిదాకా ఒక భాష మాట్లాడిన వారు ఒక్కసారిగా ఒకరు మాట్లాడుతుంది ఒకళ్ళకి అర్థం కాలేదు, అందుకని వారు వేరైపోయారు. దేవుడు ఆ కార్యాన్ని చెదరగొట్టుటకు అక్కడికి దిగి వచ్చాడు అన్నమాట. ఆ తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ఏం చేశారు
చేశాడంటే అబ్రహామును ఏర్పరచుకున్నాడు అనమాట. అబ్రహామును ఏర్పరచుకొని ఏం చేశాడు అంటే, అబ్రహామును చూడండి 12వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారందరినీ ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను అని. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాములో నుండి ఎవరు వచ్చారండి? ఇస్సాకు. ఇస్సాకులో నుండి యాకోబు. అబ్రహాములో నుండి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వంశావళి వచ్చిందనమాట. సో దేవుడు పని చేస్తూ ఉన్నాడు. ఎలా పని చేస్తున్నాడంటే ఆయన ఒక ఆర్డర్ ప్రకారమే చేసుకుంటూ వస్తున్నాడు. మనకు అర్థం కాదు. ఎలా చెప్పగలమంటే, ఒక తల్లి ఉంది, తన చిన్న కుమారుడు ఉన్నాడు. అమ్మేమో ఒక అల్లిక అల్లుతూ ఉందన్నమాట. కింద నుంచి వాడు చూస్తే, అమ్మ ఏంటి అంత గజిబిజిగా ఉంది, అర్థం కావట్లేదంటే, ఆ పైన మాత్రం ఆమె ఏం చేస్తుంది, ఒక చక్కని పుష్పాన్ని అల్లుతూ ఉందన్నమాట. కింద నుంచి చూస్తుంటే వాడికి అర్థం కావట్లా, ఏంటి ఇక్కడ ఒక కుట్టు ఉంటుంది, అక్కడ ఒక కుట్టు ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది, నాకు అర్థం కావట్లేదమ్మా, నువ్వేం చేస్తున్నావు, పిచ్చి పని చేస్తున్నావా ఏంటి అని ఒక చిన్న పిల్లవాడు అంటున్నాడంట. అలా కాదు నాన్న, నేను వేస్తున్నది నీకు అర్థం అవ్వాలంటే కొంచెం పైకి అని వాడిని పైకి ఎత్తి చూపించినప్పుడు ఒక చక్కని ఫ్లవర్ కనబడి, అబ్బా ఎంత చక్కగా ఉందమ్మా ఈ ఫ్లవర్, ఎంత అందంగా ఉందమ్మా అని ఆ బాబు అన్నాడంట. అంటే దేవుని యొక్క పని మనకి అర్థం కావట్లేదు. ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు మనకు గజిబిజిగా ఏంటో అంత గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క పని ఒక క్రమ ప్రకారంగానే ఆయన చేసుకుంటూ వస్తున్నాడు అన్నమాట. ఆయన పని జరుగుతూ ఉంది, ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆ పనిలో భాగంగా దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఏర్పరచుకుంటూ తన కార్యాన్ని జరిగించుకుంటూ వస్తూ ఉన్నాడు అన్నమాట. అందులో భాగంగా అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రహాము వంశంలో నుండి ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు వారు రాబోతున్నారని ఆయన ముందే ప్రవచించాడు. ఎక్కడ ప్రవచించాడు? ఆది కాండంలోనే ప్రవచించాడు అన్నమాట. అది నిన్ను తల మీద కొట్టునంటే ఆయన వస్తాడు, ఆయన నిన్నేం చేస్తాడంటే తల మీద కొట్టేస్తాడనని చెప్పాడని. సో ఆ ప్రకారమే, ఆ ఆలోచన ప్రకారమే ఆయన ఏం చేస్తున్నాడంటే పని చేస్తూ ఉన్నాడు. ఈ పనిలో భాగంగానే మనం మోషేని ఏర్పరచుకున్నాడు. చూడండి, నిర్గమకాండంలో మీరు చూసినట్లయితే 4వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు మోషే, యెహో ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గ్రుడ్డివానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. తర్వాత మరలా ఆయన పని మారిపోయింది. ఎక్కడికి వచ్చేసింది అంటే మోషేని మోషే తరంలో ఒక పని జరుగుతుంది. ఏమిటా పని అంటే కదా, 400 సంవత్సరాల నుండి దాస్యత్వంలో మగ్గుతూ ఉన్న జనాంగాన్ని విడిపించడం దేవుని యొక్క పని అన్నమాట. ఆ జనమును విడిపించడానికి దేవుడు ఆ జనములో నుండి ఎవరిని ఏర్పరచుకున్నాడండి? మోషేను ఏర్పరచుకున్నాడు. మోషే అంటున్నాడు, అయ్యా నేను రాలేను, నా వల్ల కాదంటే, మోషేనేమంటున్నాడంటే, కాదు నువ్వు రావాలి. ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉంటాను కదా. నీకు అసలు ఒకవేళ మనుషులకు నోరిస్తే అది ఎవరిచ్చారు? నేను ఇచ్చినదే కదా. కళ్ళిచ్చారు, అవి ఎవరిచ్చినవి? అది దేవుడిచ్చినవి, నేను ఇచ్చినవే కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళని చెప్తున్నాడు అనమాట. అందుకు 13వ వచనంలో, అయ్యా ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలనని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చును, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును కదా. ఏమంటున్నాడంటే, అయ్యా నేను వెళ్ళలేను, అయినా దేవుడు బలవంతంగా పంపుతున్నప్పటికీ మోషే ఏమంటున్నాడు, అయ్యా లేదు, ఇంకొకసారి నీవు ఎవరినైతే పంపించదలుచుకున్నావో వాళ్ళని పంపించు ప్రభువా అని అంటున్నాడు అనమాట. అంటే మోషే మాత్రం, దేవుడు మాత్రం విడిచిపెడుతున్నాడా? విడిచిపెట్టడం లేదన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషేని ఏర్పరచుకొని దేవుడు తన కార్యమును జరిగిస్తూ ఉన్నాడన్నమాట. ఇలాగ ప్రతి తరంలో మనం చూసినట్లే మరి ఒకసారి మనము ఇందులో అధ్యాయం 35వ అధ్యాయంలో చూసినట్లయితే
అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారంట. 35వ అధ్యాయం 25వ వచనం నిర్గమాకాండం. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్నపు నార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపించబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ఇక్కడ ఒక పని జరుగుతుంది. ఏమిటా పని అంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము ఏర్పరచబడుతూ ఉంది. ఏర్పరచబడుతుంటే అందులో అంట వివేకము కలిగిన స్త్రీలందరూ అంటే వివేకము లేని స్త్రీలు కూడా కొందరు ఉన్నారని అర్థము. తర్వాత జ్ఞానం హృదయము గలవారైన స్త్రీలు ఉన్నారన్న అంటే జ్ఞాన హృదయం లేని స్త్రీలు కూడా ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ వివేకము కలిగిన వారు, ఆ జ్ఞాన హృదయం కలిగిన వారందరూ ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు నూలును సన్నపు నార నూలును తీసుకొచ్చి వడుకుతూ ఉన్నారనమాట. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో తమ వంతు పని తను చేస్తూ ఉన్నారనమాట. ప్రత్యక్ష గుడారం ఈ నూలు ఎక్కడ కనపడుతుందండి? అది కనపడదు కదా. అంత బంగారము రత్నములతో అలంకరించబడుతున్న ఆ ప్రత్యక్ష గుడారంలో ఈ నూలు ఎక్కడో ఉంటుందన్నమాట. కంటికి కనిపించేది కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలోకి ఎందుకు తీసుకొచ్చాడంటే కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు జ్ఞానము కలిగిన వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ స్త్రీలు వివేకము కలిగిన వారని దేవుని వాక్యం వారు పని చేస్తున్నారు. ఆ పనిని దేవుడు ఏం చేస్తున్నాడు? గుర్తించాడు. అంటే దేవుని పనిలో కొందరు స్త్రీలను దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు అన్నమాట. మరలా దేవుని యొక్క పని మారుతూ మొదటి రాజుల గ్రంథంలోకి వచ్చినట్లయితే చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం చూడండి ఒకసారి. 21వ వచనంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయిరి. ఇక్కడ మరలా దేవుని పని జరుగుతూ ఉంది. మీరు మర్చిపోవద్దు, దేవుని పని ప్రతి చోట జరుగుతూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏలియా కాలంలో దేవుడు ఒక పని చేస్తున్నాడు. ఏమిటి ఆ పని అంటే 2 తలంపుల మధ్య ఉన్న జనాంగాన్ని ఏం చేస్తున్నారంటే ఆయన ఆ తడబాటు మధ్య ఉన్న జనాంగాన్ని పిలుస్తున్నాడు అనమాట. 2 తలంపుల మధ్య తడబడుతున్న జనాంగాన్ని పిలుస్తూ ఉన్నాడు. రండి, ఎవరు కరెక్ట్ అయితే మనం వారిని అనుసరిద్దాం రండి అని పిలుస్తున్నాడు. ఏలియాను ఏర్పరచుకొని ఇంతకీ యెహోవా దేవుడు నిజమైన దేవుడా, బయలు దేవుడు నిజమైన దేవతానని అక్కడ ప్రత్యక్షపరుచుకుందాం రండని పిలిచాడనమాట. అయితే అందులో భాగంగా ఏలియాకి ఎంత ధైర్యం అంటే, దేవుని సేవకులకు ఎంత బలం అంటే, ఎంత ధైర్యం అంటే 17వ వచనంలో చూసినట్లయితే అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. చూడండి, ఆయన ఎక్కడికి వచ్చాడంట అంటే ఆ ఏలియా అంటే ఏలియా అహాబు రాజు నొద్దకు వచ్చాడు. రాజ్యసభ అంటే సామాన్యంగా ఉంటుందండి. ఈనాడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యంగా వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు. మనల్ని ఒక మంచి అధికారి దగ్గర, ఒక మంత్రి దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకి డైరెక్ట్గా అవకాశం లేదు. కానీ ఒక సామాన్య మానవుడు ఏలియా ఏం చేశాడంటే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంట? రాజు యొద్దకు వెళ్ళి సభ ఎదురుగా నిలుచొని ధైర్యంగా చెప్తున్నాడంటే ఏమంటే, నేను ఎవని సన్నిధిని ఇంతకీ ఎవని సన్నిధిలో నిలుచున్నావు ఏలియా అంటే ఆయన అంటున్నాడు. ఎవని సన్నిధిలో ఉన్నాడు నిజానికి ఏలియా? అయితే రాజు సముఖంలోనే ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు ఏమంటారు? ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఎంత ధైర్యం అండి! నేను ఒకవేళ ఆ రాజు దగ్గరికి వెళ్ళి అందరినీ దాటుకొని ధైర్యంగా వచ్చేస్తున్నాడు, లోపలికి వచ్చేసాడు, ఎవరిన ఆయన ఆపే శక్తి లేకుండా పోయిందన్నమాట. వచ్చి నేను ఎవని సన్నిధిలో నిలిచి అంటే ఏలియా ఎక్కడి నుంచి ఉంటే అది దేవుని సన్నిధి అన్నమాట. ఏలియా అహాబు ఎదుట నిలుచున్నాడు. కానీ అది ఎవరి సన్నిధిగా అనిపిస్తుంది? అది ఎవరి సన్నిధిగా కనిపిస్తుంది ఏలియాకి? అది దేవుని సన్నిధిగా కనిపిస్తుంది. అందుకనే ధైర్యంతో రాజు నొద్దకు వెళ్ళి, ఇదిగో నేను చెప్తున్నాను, ఇక మంచైనను వర్షమైనను పడదని పలికేసి వచ్చేసాడు అనమాట. కాబట్టి ఎంత ధైర్యం ఉంటుంది దేవుని బిడ్డలకు, ధైర్యం ఉంటుంది అన్నాడు, బలం ఉంటుంది. ఏలియాను ఏర్పరచుకొని దేవుడు ఏం చేశాడంటే ఆ కాలంలో 2 తలంపుల మధ్య తడబడుతున్న జనాంగానికి ఏక త్రాటి మీదకి నడిపించడానికి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడనమాట. మనము త్వరగా నేను చూపిస్తాను మరి ఒక పని. నెహెమ్యా కదా, నెహెమ్యా కూడా ఏం చేస్తున్నాడండి? ఇక్కడ పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు నెహెమ్యా?
నెహెమ్యా గ్రంథం చూద్దాము. మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం చూడండి. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లుటు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలిలర్పించుకొందురా? ఒక దినమందే ముగింతురానని ఇక్కడ ఒక ఆయన ఎగతాళి చేస్తున్నాడంట. ఎవరు ఏం చేస్తుంటే అంటే నెహెమ్యా గోడ కట్టడానికి పూనుకున్నాడు. ఏ గోడ కడుతున్నాడండి? యెరూషలేము యొక్క ప్రాకారం కడుతున్నాడు. ఈ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే మొదటి అధ్యాయంలో చూడండి 3వ వచనంలో, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు అని ఆయన విని, తర్వాత దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. కదండి, ఎందుకు ఏడుస్తున్నాడు నెహెమ్యా? తన ఇంట్లో తన భార్యకు బాగలేదనా, తన బిడ్డలకు బాగలేదనా? అంతా బాగానే ఉంది, అంతా చక్కగానే ఉంది కదా. అందుకని 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. చూడండి, అతనికి తన ఇంటిని గూర్చిన బాధ లేదు, కానీ దేవుని పని ఒకటి ఉంది. ఆ పని చేయాలనే బాధ, వేదన అతని హృదయం నిండుగా నిండి ఉంది. ఎవరైనా అంటే నెహెమ్యా కదా. నెహెమ్యా ఏడుస్తున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా, నీ గృహంలో మీ బంధువులు లేకపోతే ఎవరన్నా చనిపోయారంటే లేదు, నా యెరూషలేము యొక్క ప్రాకారములు కాల్చివేశారని ఆయన బాధపడుతున్నాడు. ఆయన బాధపడి వెంటనే వాళ్ళు ఏం చేయడానికి పూనుకున్నారంటే కదా, గోడ కట్టడానికి పూనుకున్నారంట. గోడ కట్టడానికి పూనుకున్నప్పుడు ఏం జరిగింది అంటే చాలామంది వ్యతిరేకులు వచ్చారన్నమాట. వ్యతిరేకం చేయడానికి ఇక్కడ సన్బల్లుటు టోబియా అనే వాళ్ళు వచ్చి అసలు ఏమంటున్నారంటే చూడండి 4వ అధ్యాయం 3వ వచనంలో, 3వ వచనం, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టి ఉన్న దానిపై ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవును. చూడండి, అసలు వాళ్ళు కడుతున్నారు ఇప్పుడు గోడ. ఒకవేళ ఆ కట్టిన గోడ మీదకి ఏమి ఎక్కిద్దంట, ఒక నక్క ఎక్కితే అది పడిపోయింది, అంత బలహీనంగా ఉండిందని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. 4వ వచనంలో భక్తుడు అంటున్నాడు, నా దేవా మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించి దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము అని ప్రార్థన చేస్తున్నారన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల ఇక్కడ దేవుని యొక్క కార్యం ఏంటంటే గోడ కట్టడం అనే ఒక కార్యం జరుగుతూ ఉంది అన్నమాట. దేవుని పని ఇక్కడ యెరూషలేము యొక్క ప్రాకారములు కూలిపోయి ఉన్నవి, దాని కొరకు భక్తులు బాధపడుతున్నారనమాట. అయితే ఈ తరంలో కూడా ఒక పని జరుగుతుంది కదా. ప్రతి తరంలో దేవుడు తన పని చేస్తున్నాడు. ఆ పనిలో భాగంగా కొంతమంది భక్తులను దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. మోషేని ఏర్పరచుకున్నాడు, ఏలియాని ఏర్పరచుకున్నాడు. ఒక తరంలో నెహెమ్యాను, ఎజ్రా, నెహెమ్యా వాళ్ళను ఏర్పరచుకొని దేవుడు తన పనిని జరిగిస్తున్నాడు. వారి సొంత పని జరిగించడం లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అనుకున్న ఒక పనిని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. అయితే మనం చూసినట్లయితే అపోస్తల కార్యంలో ఈ తరంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే అపోస్తల కార్యాల గ్రంథంలో చూసినట్లయితే 15వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథము 17వ వచనము నేను చదువుతున్నాను. అపోస్తల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు కదా. పడిపోయిన దావీదు గుడారమును ఆయన ఏం చేస్తున్నాడంటండి, కడుతూ ఉన్నాడు అన్నమాట. ఈ తరంలో కూడా కదా, ఈ తరంలో దేవుడు పని చేస్తున్నాడు. పడిపోయిన దావీదు యొక్క గుడారాన్ని ఆయన, అంటే దావీదు యొక్క గుడారం అంటే సంఘము. ఒకానొకప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న సంఘము ఈనాడు చాలా బలహీనమైన స్థితిలో పడిపోయింది. అందుకని ఆయన అంటున్నాడు, తిరిగి నేను బాగు చేయడానికి పూనుకున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. మనం నిజంగా చూసినట్లయితే ప్రేమ దావీదు భక్తుడు కూడా ఏమంటాడంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి
భక్షించుచున్నది. కాబట్టి దావీదు భక్తునికి రాజ్యం ఉంది, సొంత గృహం ఉంది, చాలామంది భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఇవన్నీ మరిచిపెట్టి ఆయన అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ప్రభువా, అది నన్ను నిద్రపోనివ్వట్లేదు, రాత్రింబవళ్ళు నేను కన్నీరు విడుచుచున్నానని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ భూమి మీద దేవుని కార్యం జరుగుతూ ఉంది. ఆ కార్యం కొరకు రోధించే వారిని దేవుడు దేవుని పనిని ఈనాడు చాలామంది మనం చూస్తున్నాము కదా, ప్రతి వారు తమ సొంత కార్యములే చూచుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడని వారు ఉన్నారన్నమాట. అయితే మనం చూడవలసింది ఏమిటంటే, ఈ తరంలో దేవుడు కొన్ని కదా, పౌలు తరంలో కూడా పౌలుని ఏర్పరచుకున్నాడు దేవుడు. పౌలుని ఏర్పరచుకొని ఏం చేస్తున్నాడంటే, ఇదే అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అంట. ఇది ఎవరి రక్తం? ఇది యేసయ్య రక్తం. తన స్వరక్తం ఇచ్చి ఆయన సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడంటే, ఆదాము గాయంలో నుండి హవ్వ వచ్చినట్లుగా యేసుక్రీస్తు వారి గాయంలో నుండి మనం వచ్చాము. మనమంటే ఎవరు ఇక్కడ అంటే సంఘం అన్నమాట. సంఘము ఎవరిలో నుండి వచ్చింది? యేసుక్రీస్తు ఒక గాయంలో నుండి, ఆయన గాయంలో నుండి వచ్చింది యేసుక్రీస్తు వారి యొక్క భార్య, అంటే సంఘం అన్నమాట. సంఘము ఆయన ఏం చేశాడంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అయితే దానిని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే, ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు 9వ వచనంలో, 3వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, మేము దేవుని జత పనివారమై ఉన్నాము అనని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఎవరు దేవుడు జత పనివారై ఉన్నారంటే ఎవరు చెప్పండి? పౌలు భక్తుడు. పౌలు ఇంకా కొంతమంది అపోస్తలులు ఎవరి జత పనివారై ఉన్నారంట? దేవుని జత పనివారై ఉన్నారు. అయితే దేవుడు ఒక పని చేస్తున్నాడు, ఆ పనికి వీళ్ళు ఏమయ్యారంట? జతగా. ఆయన ఏం పని చేస్తున్నాడో ఆయనకి జతగా వెళ్ళి చేస్తున్నారన్నమాట. దేవుడు ఒక పని చేస్తుంటే పౌలు ఇంకొక పని చేయడం లేదు. దేవుడు ఒక పని చేస్తుంటే ఆ పనికి సహకారంగా ఉండడానికి, జతగా ఉండడానికి ఏం చేస్తున్నాడంటే పౌలన్న నా దేవునితో కలిసి పని చేయడానికి పూనుకున్నాడు అన్నమాట. అయితే దేవుని జత పని వారమై మనము సేవ చేయాలి. ఈనాడు దేవుడు మనల్ని దేవుని యొక్క జత పని వారిగా పిలిచాడు. నిన్ను నన్ను మనలందరినీ ఏదో నార్మల్గా పిలవలేదు దేవుడు. నువ్వు నేను ఇలాగ దేవుని యొక్క సంఘంలో లేకపోతే ఒక కాపరత్వంలో మనం ఉన్నామంటే మనం ఏదో గొప్పవారమని ఆయన మనల్ని పిలవలేదు. అది కదా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. ఈ లోకంలో ఉండు గొప్పవారిని, ఘనులను అందరిని త్రోసివేసి ఏం చేశాడంట? అల్పులను, వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. నిజానికి మనల్ని మనం పరీక్షించుకుంటే మనమేమి అంత ఎన్నికైన వారం కాదు. యాక్చువల్లీ మన బ్యాక్గ్రౌండ్ వెనక చూస్తే స్టార్టింగ్ నుండి మనము చాలామంది మనల్ని ఇంకా పనికి రావన్నారు, చాలామంది మనల్ని దేనికి కొరగావన్నారు కదా, చాలా అవమానములు వీటన్నిటిని ఫేస్ చేసి ఉన్నాము అన్నమాట. అలాంటి మనల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఆయన? ఆయన తన ఘనమైన పని చేయడానికి కదా, తన పని చేయడానికి మనలందరినీ ఇక్కడికి తోడుకొని వచ్చాడన్నమాట. కాబట్టి తోడుకొని వచ్చిన మనం ఏం చేయాలంటే కొన్ని 2 పనులు చేయాలంట మనం. ఆ 2 పనులు చెప్పి నేను ఈ వాక్య సందేశాన్ని ముగిస్తాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మనము ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. 9వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే ఒక పని చేయాలంట మనం. ఏమిటంటే బలహీనులను సంపాదించుటకు కొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడ నై ఉన్నాను అని దేవుని యొక్క. మళ్ళీ యూదా పత్రికలో కూడా చూడండి. యూదా పత్రికలో చూసినట్లయితే అక్కడ కూడా ఏమంటాడంటే 22వ వచనం 23వ వచనం చూడండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నువ్వు దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.
మనం ఒక పని చేయాలంటే ఏం పని అంటే మనం ఆయన జత పని వారమై ఈ లోకంలో సువార్త పని చేయాలంట. సువార్త పని చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే కొంతమందిని అగ్నిలో నుండి లాగాలి. అగ్నిలో పడిపోబోతున్నారు. ఈనాడు ప్రపంచ దేశంలో కోట్ల మంది రక్షణ లేని వారు బోల్డ్ మంది ఉన్నారు. నన్ను రక్షించుకున్నాడంటే మనం కూడా ఆయన పని చేయాలని ఆయన మనల్ని పిలుచుకున్నాడు అన్నమాట. మనం కూడా సువార్త పని చేయాలి. సువార్త పనే కాదు, ఆయన ఆ సువార్త పనిలో ఏం చేశాడంట, పౌలు భక్తుడు ఏం చేశాడంటే తనను తాను ఏ విధము చేతనైనా సరే ఒక వ్యక్తిని రక్షించాలి, నేను ఆ వ్యక్తికి సువార్త చెప్పాలి అనే భారము కలిగి ఉన్నాడు. ఈ తరంలో కూడా మనము కూడా ఆ భారం మనం కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే ఈనాడు సువార్త చెప్పలేక ఎంతోమంది నశించిపోతున్నారు. అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పడానికి అనేకమైన అడ్డంకులు వస్తున్నాయి. ఆనాడు నెహెమ్యా కాలంలో కూడా గోడ కడుతుంటే అడ్డంకులు వచ్చినాయా రాలేదండి? వచ్చినాయి అన్నమాట. భయంకరమైన అడ్డంకులు వచ్చినాయి. కానీ వాటినేటిని లక్ష్య పెట్టక నెహెమ్యా వారు గోడ కట్టినట్లుగా మనం కూడా ఈనాడు సువార్తకి వ్యతిరేకంగా అనేకమైన అడ్డంకులు దుష్టుడు తెచ్చిపెడతా ఉన్నాడు. ఆయనే మనం సువార్త చెప్పడం ఆగిపోకూడదు. సువార్త కడపత్రికలు పంచాలి. మన చుట్టూ ఉన్న ప్రాంతంలో మనము జవాబుదారులమై ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడంటే మనం సువార్త పని చేయాలని. కొందరిని ఎట్లయినా సరే సందేహపడు వారి మీద కనికరం చూపాలంట. ఆ తర్వాత అగ్నిలో నుండి లాగినట్లు మనం కొందరిని ఏం చేయాలంట, రక్షించాలంట. ఆ తర్వాత ఏమని చెప్తున్నాడంటే, మరి ఇంకొక ముఖ్యమైన రెండవ విషయం ఏమిటంటే కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణని చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. కాబట్టి రెండవది, ఒకటి సువార్త పని చేయాలి, అనేక మందిని అగ్నిలో లాగినట్లు కొందరిని లాగాలి. రెండవ పని ఏంటంటే మనము ప్రతి మనుష్యుని మనం ఏం చేయాలంటే క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ఇంతకీ రక్షింపబడిన ఆ వ్యక్తిని ఏం చేయాలి మనము అంటే, మన సంఘంలోనికి అలా వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలంటే సంపూర్ణుని అంటే క్రీస్తు సంపూర్ణత అంటే ఏమిటంటే ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి ఏం చేయాలంట, బోధించుచు ఆయన ఏం చేస్తున్నామంట, ప్రకటించుచున్నామని భక్తుడు సెలవిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి. 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన విజ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను కదా. మనం ఎలాగవ్వాలంటే సంపూర్ణులం అవ్వాలి. ఏం సంపూర్ణులం అంటే క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణత. యేసయ్య ఈ భూమి మీద ఉంటే ఎలాగూ జీవిస్తాడు, ఎలాగూ ప్రేమిస్తాడు, ఎలాగూ సంపూర్ణమైన ఒక వ్యక్తి కదా యేసయ్య. ఆ సంపూర్ణంగా క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతలోనికి మనమందరం ఏమవ్వాలి, మారిపోవాలి, మారుతూ ఉండాలి. మారుతూ ఉంటే ఒకానొక దినం యేసయ్య రాబోతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి తన యొక్క ఆయన ప్రతి ఒక్కరికి బహుమానం ఇవ్వబోతున్నాడు. అయితే మనము చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటంటే, ఒకటేమో సువార్త చెప్పాలి, రెండవది ఏం చేయాలంటే ప్రతి మనుషునికి బోధించుచు బుద్ధి చెప్పుచు క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతలోనికి నడిపిస్తూ ఉండాలి. దేవుని గురించిన విజ్ఞానం వారికి తెలియజేస్తూ ఉండాలి. అంతేకాదు 13వ వచనం చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరమును క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను కదా. మనము సంపూర్ణులు మగ్న అవ్వాలంటే దేవుడు కొంతమందిని ఇలాగ నియమించాడు. కొంతమందిని అపోస్తలుగా నియమించారంట, కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది సువార్తికులుగా, కొంతమంది కాపరులుగా, కొంతమంది ఉపదేశకులుగా ఆయన నియమించాడు. ఇవన్నీ ఎందుకు నిర్మించాడు అంటే ఆయన సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. ఈ తరంలో ఈ సమయంలో దేవుడు కోరుకుంటున్న దేవుడు చేస్తున్న పని ఏంటంటే ఈ తరంలో అస్తవ్యస్తంగా ఉన్న దేవుని యొక్క సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి రావాలి, యేసయ్య లాంటి స్వరూపంలోనికి రావాలి. ఇంకా ఏం జరుగుతుందంట, క్షేమాభివృద్ధి కొరకు మనం ఏం చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. ఈనాడు అనేకమైన తలంపులు, ఏలియా కాలంలో ఒక తలంపు 2 తలంపులే కదా, ఈనాడు అనేక తలంపులు ఉన్నాయి. ఈ తలంపులన్నీ పోయి అపోస్తలు వేసిన ఆ పునాది మీద సంఘము
కట్టబడాలనే మన ప్రార్థన చేస్తూ ఉండాలి. అపోస్తలులు వేసిన ఆ పునాది మీద ఆ సార్వత్రిక సంఘము కట్టబడినప్పుడు, యేసయ్య అనుకున్న రూపంలోనికి సంఘం మారినప్పుడు యేసయ్యతో మనం కూడా అంటే ఆ పనిలో దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అలాగే కుమారుడైన దేవుడు ఉన్నాడు. ఆ జత పని వారిగా మనం కూడా ఉండి ఆ సువార్త పనిలోను దేవుని యొక్క సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించుటలో భాగంగా మనలందరినీ ఏర్పరచుకున్నాడు దేవుడు కదా. సువార్థికులుగా ఏర్పరచుకున్నాడు కొంతమందిని. మనల్ని నిజమైన అటు చూడండి, ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఒక నూలు పోగును దేవుడు తయారు చేసిన వాళ్ళని, స్త్రీలను గుర్తించాడు. నిజంగా ఈనాడు ప్రార్థన మనం బయట చూసినట్లయితే మన గొప్ప సువార్థికులు అనే పెద్ద ఇవి కనిపిస్తూ ఉంటాయి వాల్ పోస్టర్లు, కానీ మంచి ప్రార్థనా పరులు అనే కాడ అది మనకు కనిపించదు అనమాట. ప్రార్థనా పరులైనా అనే అది దాన్ని వాల్ పోస్టర్ కనిపించదు. అయితే ఈ ప్రార్థనా పరులను దేవుడు దృష్టిని చూస్తాడు. మనం పని జరగాలంటే ప్రార్థన చేయాలి. పని జరగాలంటే ప్రసంగాలు చేస్తే సరిపోదు, కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మన వరకు మనకు దేవుడు అర్పగించిన ఒక పరిచర్య అంటే ప్రార్థన అన్నమాట. నశించిపోతున్న వారి కొరకు మనము కన్నీరు గార్చగలగాలి కదా. ఒక హన్నమ్మ ప్రార్థన ఎవరిని తయారు చేసిందండి చెప్పండి? ప్రవక్తలను తయారు చేసిందని. ప్రవక్త అయిన సమూయేలును తయారు చేసింది. ప్రవక్తలు తయారవ్వాలంటే ఎలా తయారవుతారు అంటే ఒక హన్నమ్మ ప్రార్థన అన్నమాట. అంటే ఒక స్త్రీల ప్రార్థన దేవుడు ఎంత గొప్పగా బలంగా వాడుకున్నాడు. ఎస్తేరును మనం చూడు, ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉంది. ఎందుకు ఉపవాసం ఉంది అంటే దేవుని కార్యం జరగడం కోసం అన్నమాట. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. ఈ సువార్త భారంలో దేవుని సువార్త సేవకులు ఎంతోమంది దేశాల్లో విదేశాలలో కదా. పౌలు భక్తుడైతే భయంకరమైన శ్రమలు అనుభవించాడు. అనేక సార్లు అపాయాలు, కరువులు, ఇబ్బందులు, సముద్రాల వలన అనేకమైన శ్రమలు అనుభవించి సువార్త సేవ చేశాడు, సువార్త పరిచర్య చేశారు. ఈ తరంలో మనం కూడా దేవుని పని జరుగుతూ ఉండగా దేవునితో జత పని వారమై మనం కూడా ఏం చేయాలంటే దేవునితో పని చేయాలి. దేవుని పని చేయాలంటే ఎలా పని చేయాలంటే మనం మోకరించి, ప్రభువా నేను నీ పని ఎలా చేయాలి ప్రభువా అని మనం మోకరించి అడిగితే దేవుడు తప్పకుండా మనకు చూయిస్తాడు. నిజంగా మనం ప్రార్థిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నమాట. ప్రియమని దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆయన పనిలో భాగస్థులమై మనం మోకరించి ప్రతి దినము కన్నీరు విడుచుచు మన ఇంటి కొరకు కాదండి, మన సొంత కార్యాలు వద్దు. మన సొంత కార్యాలు అవి ఉంటే కదా. ఈ శరీరము ఎలాంటిదంటే చాలా బలహీనమైనది కదా. మనం అందరం చాలా బలహీనతలతో ఉన్నాము, శరీరంలో బలహీనతలు ఉన్నాయి. కానీ ఒకానొక దినం రాబోతుంది, ఇవన్నీ మన కొరకు మనం కూర్చుకున్నదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఈ లోకం నుండి మనం. అయితే దేవుని కొరకు కదా, దేవుని కొరకు పని చేసినప్పుడు ఆ పని శాశ్వతంగా రేపు పరలోకంలో మనకు ఎదుర్కొంది కదా. ఏమంటాడంటే అన్యాయపు సిరి వలన మీ కొరకు కొంతమంది స్నేహితులను సంపాదించుకొనుడి ఉంటుంది. అన్యాయపు సిరి అంటే ఏంటి? ఈ లోక ధనానికి యేసయ్య అన్యాయపు సిరి అని పేరు పెట్టేశాడు అనమాట. సో ఈ సిరిని మనం ఖర్చు పెట్టేసి మనం ఏం చేయాలంట అంటే సువార్త, కొంతమందికి సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త ద్వారా కొంతమంది స్నేహితులు వస్తారంట. ఆ స్నేహితులు ఎవరితో వస్తారు, ఎక్కడికి వస్తారంటే పరలోక వీధులలో మనతో వస్తారు. నువ్వు నా స్నేహితుడవు, నీ ద్వారా నేను సువార్త విన్నాను, ఈ సువార్త ద్వారా పరలోక రాజ్యంలో చేరాను, అది నిత్యమైన స్వాస్థ్యం అన్నమాట మనకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన సువార్త పనిలో ఈనాడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మనం ఉన్నాడంటే ఈ లోకంలో దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడో, ఒక పని కలిగి మనల్ని పిలుచుకున్నాడు. దేవుని పని చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాము. అయితే ప్రభువా నీ పనిని నేను చేయడం నాకు నేర్పించండి. నీ కొరకు అనేక మంది ప్రవక్తలనే మనం కనవలసిన వారమై ఉంటుండగా ప్రభువా అలాగూ ప్రార్థన చేసి అయితేనేమి, అనేక మందికి సువార్త చెప్పి అయితేనేమి, నిన్ను గూర్చిన విజ్ఞానం, నీ ప్రేమను గూర్చి అనేక మందికి చెప్పి నీలాగా సంపూర్ణమైన వ్యక్తిగా తయారు చేయడానికి నాకు కావలసిన జ్ఞానము దయచేయండి. నీ పని జతవారిగా నేను ఉన్నట్లుగా సహాయం చేయమని మనం దేవుని వేడుకుందాము. నేను అనుకుంటాను ఒకసారి దేవుని సన్నిధిలో, ప్రభా నీ పని వారిలో ఒకరిగా అన్నా ఎక్కడన్నా రేపు పరలోకం వెళ్తాము, ఎక్కడో గుర్తించిన స్థానంలో ఎక్కడో ఉండే కంటే ప్రభా నీ పని తోటమాలలో ఒకరిగా అన్న నువ్వు గుర్తిస్తావు కదా ప్రభా అని ఒకసారి చాలా ఏడుపు వస్తూ ఉంటుంది అనమాట. అట్లా అన్న నన్ను గుర్తించి ప్రభా నాతో మాట్లాడయ్యా, నీ స్వరం నాకు వినిపించు ప్రభా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. అలాగ మనం అడిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనం ఈ లోకంలో దేవుని కొరకు పడిన ఈ శ్రమ
శ్రమ వ్యర్థము కాదు. దేవుని కొరకు మనం ఎంత ఖర్చు పెట్టినా మనల్ని మనం ఖర్చు పెట్టుకోవాలి. మనకున్నవి ఖర్చు పెట్టుకొని దేవుని పనిలో మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు ఏం చేశాడు, అదంతా రేపు పరలోకంలో మనతో పాటు వస్తుందని. నేడు రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు. అంటే మన జీవం ఏ పాటిది కదా, ఆ గాలి అదే ఆవిరి వంటిది మన జీవితం. అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది. కాబట్టి మన ఈ జీవితాలను దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ప్రార్థించే స్త్రీలముగా, ఆ కన్నీరు గార్చే స్త్రీలముగా మనం తయారయ్యి దేవుని కార్యాల్లో మనం కూడా పాల్పొంది గొప్ప పనిలో మనం కూడా పాలిభాగస్థులం అవ్వాలని దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడిచ్చిన వాక్య భాగమును ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు నాయనా. నీ వాక్యము నాయన యేసయ్య మా హృదయంలో ఫలింపచేయండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి మా కొరకు నాయన యేసయ్య ఇదిగో పని చేస్తున్నావయ్యా. ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మదేవా, ఇదిగో తండ్రి నాయన అయ్యా తండ్రి అయిన దేవా, నీవు పని చేస్తున్నావు. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను ఇక్కడ పని చేస్తున్నానన్నాడు ప్రభా. అదేవిధంగా పరిశుద్ధాత్మదేవుడు కూడా ప్రభా నాయన ఇప్పుడు మా మధ్య పని చేస్తూ ఉన్నాడయ్యా. నీ కార్యం జరగాలని ఒక ప్రణాళిక కలిగి నీవు పని చేస్తున్నావయ్యా. ఆ ప్రణాళికలోనికి మేమందరము వచ్చినట్లుగా, మేమందరము పాలిభాగస్థులమగినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ధన్యులనుగా చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చక్కని వాక్యాన్ని మనము విన్నాము. దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. దేవుడు మనకు ఒక గుండె పెట్టాడు కదా. ఈ గుండె ఏం చేయాలి? ఈ గుండె ఏం చేయాలి? పని. ఏ సెకండ్ అయితే ఆ పని ఆగిపోద్దో ఆ సెకండ్ మన ప్రాణం పోతుంది. కాబట్టి మనం కూడా ప్రభువు కోసం పని చేస్తూనే ఉండాలి. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మనము ప్రయాస పడినప్పుడు మన ప్రయాసకు తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ప్రయాస అంటే ఏంటి? ప్రభు కోసం పని చేయటమే. కాబట్టి తాను మనలను పిలుచుకున్న దేవునికి నమ్మకమైన పనివారముగా మనం ఉంటూ దేవుళ్ళ ముందుకు మనం కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. మరి ఈ సమయంలో మెర్సీ పాస్టర్ గారు వచ్చి 2 ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి చెప్తానని అన్నారు. చెప్పిన తర్వాత అన్నిటి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేను అయ్యగారు మొన్న అంటే పోయిన సాటర్డే కాకుండా అంతకుముందు సాటర్డే రాజమండ్రి దగ్గర మీటింగ్ ముగించుకొని వస్తూ ఉన్నాము. మిడ్ నైట్ ప్రయాణం చేస్తూ ఉన్నాము. చాలా వర్షం వస్తూ ఉంది. తెల్లవారితే ఆదివారం కనుక మీరు వెనకాల సీట్లో పడుకోండి, నేను డ్రైవర్ నిద్రపోతాడేమో నేను మాట్లాడుతూ ఉంటానని చాలాసేపు అలా మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా అయ్యగారు నువ్వు చాలా మెలకుగా ఉన్నావు కనుక నేను మెలకుగా ఉంటాను, నువ్వు పడుకో కొంతసేపు అన్నారు. కారులోనే వెనకాల ముందు సీటు వెనకకి పెట్టి పడుకున్నాను. వర్షం వస్తుంది కదా, స్పీడ్ బ్రేకర్ కనిపించలేదు. కరెక్ట్గా మరి ఫాస్ట్గా వస్తున్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కొంచెం తను సడన్గా బ్రేక్ వేసేసరికి ఇద్దరము కొంచెం ఇలా సీట్లోంచి పైకి లేచి పడ్డాం. నేను ఇలా పడుకున్నాను కదా, కొంచెం మెడ బాగా నొప్పి పట్టింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేసి కొంచెం అక్కడ అవన్నీ కదిలిపోయినాయి అన్నారు. 10 డేస్కి ట్యాబ్లెట్స్ ఇచ్చారు, వాడుతున్నాను. ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ ఎంఆర్ఐ చేయాలన్నారు. అందుకే నేను ఎక్కువసేపు ఇలా పెట్టి కూర్చోలేకపోతున్నాను, కొంచెం లేట్గా వస్తానని చైతన్యకు మెసేజ్ పెట్టాను. ప్రేయర్ చేయండి, ఆ మెడ నొప్పి పూర్తిగా తగ్గిపోవాలని. అలాగే మరి మా మేనత్త కొడుకు జయబాబు గారని, వాళ్ళ అబ్బాయి బెంగళూరులో చదువుతున్నాడు. అయితే బైక్ మీద వెళుతూ ఉన్నప్పుడు బ్రేక్ ఫెయిల్ అయిపోయి బైక్ వేటో వెళ్ళిపోతుంటే తనకు అర్థమైపోయి బైక్ మించి దూకేశాడు. బైక్కి ఏమీ అవ్వలేదు, తనకి పైకి చూస్తే ఏం అవ్వలేదు, కానీ లివర్ దగ్గర ఒక ఎముక ఇరిగిపోయి లివర్ని చీరేసింది. దాంట్లో ఉన్న కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి, అవన్నీ బయటకు వచ్చి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. తనకి లోపల అంత గాయం తగిలిందని తెలియక 1 వారం రోజులు బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చి వేసుకుంటున్నాడు, కానీ వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు. వాళ్ళ డాడీ హార్ట్ పేషెంట్, చెప్తే కంగారు పడతారని 1 వారం రోజులు చెప్పలేదు. ఇక పెయిన్ తట్టుకోలేక మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే చాలా సివియర్గా ఉంది,
అర్జెంటుగా మీ డాడీ వాళ్ళకి కాల్ చేయమంటే మరి చెన్నైలో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే మరి లివర్కి 2 స్టంట్లు వేశారు. అయినా కూడా మరి ఇంకా ఏవో రసాయనాలు దాంట్లోంచి లీక్ అయిపోతున్నాయి, బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఈరోజు కూడా ఒక స్టంట్ వేస్తున్నారు. అది కంట్రోల్ కాకపోతే ఆపరేషన్ చేయాలన్నారు. ఇప్పటికే ఇంచుమించు 10-15 lakhs అయింది. ఆపరేషన్ అయితే కనుక ఇంకా lakhs రూపీస్ అవుతుంది. మరి మా బావగారు ఒక్కరే జాబ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ చాలా ఇంకా అప్పులు చేశారు. ఇంకా ఆపరేషన్ అయితే కనుక ఏం చేయాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ట్రై చేశారు, అది కూడా అవ్వలేదు. కనుక ఆపరేషన్ అవ్వకుండా దేవుడు ఆ బిడ్డని బ్రతికించాలని, సజీవ సాక్షిగా దేవుడు వాడుకోవాలని మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మీ సంఘంలో ప్రార్థన చేయండి. బాబు పేరు డిఎల్ గోమి, బాబు పేరు. మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ఎప్పటిలాగానే మనందరము ఒకరినొకరము ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఏక మనసుతో ఏక ఆత్మతో దేవునికి మహిమ కలుగునగాక. మరి మీటింగ్ ముగించబడింది. శారా పాస్టర్ గారు మన కోసం మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయునుగాక.